హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్యామలా నవరాత్రులు రెండో రోజు శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను అమ్మవారికి గారెలు ప్రసాదంగా పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఇంట్లో ఇలా సింపుల్గా పూజ చేసుకొని గుడికి అయితే వెళ్ళానండి. కనిక పరమేశ్వర ఆలయంలో అక్కడ కుంకుమ పూజలు జరిగాయండి. నేను మా పిన్ని గారి వెళ్ళాము కుంకుమ పూజలకి. అక్కడైతే చాలామంది జనాలు వచ్చారండి, ఖాళీ లేదు. అమ్మవారికి అలా రెడీ చేసుకొని స్వామివారి గోత్రనామాలు చెప్పుకున్న తర్వాత మేమైతే అందరం కుంకుమ పూజలు అయితే చేసుకున్నామండి. చాలా బాగా అనిపించింది కుంకుమ పూజలకి. ఈ నవరాత్రుల్లో కుంకుమ పూజ జరగడం చాలా బాగా అనిపించిందండి నాకైతే, మనసుకి అయితే. అందరూ మా వీడియోని చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేయట్లేదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. ఇవన్నీ కుంకుమ పూజలు అయితే జరిగాయి. నాకైతే నవరాత్రులు చాలా బాగా అనిపించిందండి, మనసుకు ప్రశాంతంగా అనిపించింది. అదృష్టం ఉండాలి అంటారు కదండి కుంకుమ పూజకు, నాకైతే అలా అనిపించింది, భాగ్యంగా అనిపించింది, సౌభాగ్యంగా. చాలా బాగుందండి నాకైతే. చాలామంది ముత్తైదులు వచ్చారు, అందరం బొట్టు పెట్టుకొని వాళ్ళకి మేము బొట్టు పెట్టి వాళ్ళు మాకు బొట్టు పెట్టి ముత్తైదుతనానికి చాలా బాగా అనిపించింది అండి నా మనసుకైతే. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుందండి. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. లాస్ట్ ఇంకా అమ్మవారి దర్శనం కోసం గుడి లోపలికైతే మేము వెళ్ళానండి. అయితే ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు పెట్టుకొని అక్కడ ప్రసాదాలు కూడా ఇచ్చారండి అమ్మవారికి. ఇదిగోండి అమ్మవారి దర్శనం అయింది. దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసామండి.